హాయ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఎలా అనిపించింది? ఇప్పుడే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా చూసిన. సినిమా అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గింది. ఎమోషనల్గా కొద్దిగా వెళ్ళిపోతుంది. రివెంజ్ డ్రామాగా ఎమోషనల్గా వెళ్ళిపోతుంది. అది కొద్దిగా తగ్గింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సో ఇందులో శరణ్య గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? శరణ్య గారి క్యారెక్టర్ మెయిన్ శరణ్య గారి క్యారెక్టర్ గారే హైలైట్ ఈ సినిమాలో. శరణ్య గారు అక్కలెక్క సుహాస్ గారు అక్కలెక్క యాక్టింగ్ చేస్తారు. ఆమె క్యారెక్టర్ హైలైట్. ఆమె నుంచి స్టోరీ టర్నింగ్ పాయింట్ అవుతుంది ఆమె మీద నుంచి. సో ఇందులో మనకి కేశవ గారు ఉన్నారు కదా, కేశవ క్యారెక్టర్ బాగా పుష్ప లెక్కనే ఉన్నది. బాగా ఇది కూడా సేమ్ విలేజ్ ట్రాప్లో జరిగేది. ఉన్న కాడికి బాగానే ఉంది. కేశవ్ క్యారెక్టర్ కూడా మంచిగానే ఉంది. హీరో ఫ్రెండ్ లెక్క, అంటే వాళ్ళ అక్క లవరీనా అట్లా చూపెట్టిండ్రు. బాగుంది. సో క్లైమాక్స్ సీన్ ఎలా అనిపించింది? మరి క్లైమాక్స్ సీన్స్ బాగా ఎమోషనల్గా ఉంటాయి. ఎమోషనల్గా డిఫరెంట్గా రాసుకుంటారు డైరెక్టర్ గారు. స్టోరీ స్క్రీన్ ప్లే బాగుంది. అది థ్యాంక్ యూ. హాయ్. సో ఇప్పుడు మీరు ఏం సినిమా చూసారు? నేను సినిమా చూసింది అంబాజీపేట్ మ్యారేజ్ బ్రాండ్. సారీ బ్రాండ్, ఆ బ్రాండ్ కాదు, బ్యాండ్ సారీ నాకు కొద్దిగా సినిమా అయితే బాగుందన్న, పర్లేదు, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా మంచి లవ్ స్టోరీతోనే వెళ్ళిపోతాయి, కానీ సెకండ్ హాఫ్ కొద్దిగా లాగా అనిపించినట్టు అనిపించింది. బట్ క్లైమాక్స్ మనం ఊహించలేదు, వేరేలాగా జరుగుతుంది అన్నమాట. అరే వన్ వేసేదని అనే సిచ్యువేషన్లో డైరెక్టర్ మాత్రం చేంజ్ చేసిండ్రు. డైరెక్షన్ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకోటి న్యాచురాలిటీ అనేది చాలా సూపర్గా ఉంది. ఇంకోటి హీరోయిన్ కొత్తగా అయినా సరే చాలా మంచిగా చేసింది. ఇంకోటి సుహాసిని గారు యాక్టింగ్ అని చాలా మంచిగా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. శరణ్య గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? శరణ్య గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? శరణ్య ఎవరు? వాళ్ళ అక్కనా? సారీ, పేరు చూడకుండా కాదు, వాళ్ళ పేర్లు మనకేం తెలుసు, సుహాసిని పేరు ఒకటి తెలుసు అన్నా. చూడకుండా కాదు, నీకు చూపిస్తా. నీకు అబద్ధాలు కాదన్నా, మన క్లారిటీ ఇవ్వాలా. పేరు తెరదు, దాని తెరనంత మాత్రం ఒక్క సెకండ్ ఏమనుకోకనా. సినిమా అయితే అదేనా, ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా డౌన్ అనిపిస్తుంది. దాన్ని కొద్దిగా వేరే లెవెల్కి వెళ్ళిపోయింటే ఇంకా కొద్దిగా బాగుండేది అనిపిస్తుంది. బట్ ఆత్మాభిమానం, గౌరవం, అంటే ఏమంటే పరుగు గురించే మొత్తం స్టోరీ మొత్తం తిరుగుతుంది అన్నమాట. బట్ లాస్ట్లో మాత్రం కొద్దిగా ట్విస్ట్ అనిపిస్తుంది. ఇట్లా జరుగుతుంది అనుకుంటే వేరేలా జరుగుతుంది. అది బాగుంది. 3.6 ఇస్తాను.